సిస్టమ్ డిజైన్‌లో మెయిన్ ఇంటర్వ్యూ కోసం మనం ప్రిపేర్ అవ్వాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి డేటాబేస్. ఎవ్రీ బ్యాక్ ఎండ్ డెవలపర్ డేటాబేస్ గురించి తెలుసుకోవాలి. బికాజ్ ఏ ఏ సిస్టమ్ డిజైన్ అప్లికేషన్ చూసుకున్నా లైక్ చాట్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఏది చూసుకున్నా ఫస్ట్ మనకి డేటాని ఎలా హ్యాండిల్ చేయగలుగుతామో తెలిస్తే మనం సర్వర్స్ని స్కేల్ చేయడం కానీ మిగతా ఎక్స్ట్రా థింగ్స్ చేయొచ్చు. అసలు మనకి డేటాబేసెస్ గురించి తెలియకపోతే ఆ డేటాబేస్ స్కేలింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలియకపోతే మనం యాక్చువల్లీ ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేము. సో ఈ వీడియోలో నేను సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ కోసం డేటాబేస్ కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకోవాలి అనే దాని గురించి సింపుల్గా ఒక చీట్ షీట్ డిజైన్ చేస్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము డేటాబేసెస్ గురించి తెలుసుకోవాలంటే లైక్ వాట్ ఈస్ డేటాబేస్ అండ్ డేటాబేస్ ఇంటర్నల్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ లైక్ డేటా స్ట్రక్చర్స్ దాని గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మనము సీక్వెల్ అండ్ నో సీక్వెల్ కంపారిజన్ అనేది చూసుకోవాలి. ఓకే, బికాజ్ ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ అవుతుంది కేటగిరీస్ అనే డేటాబేస్ కేటగిరీస్ ఏముంటాయి అనేది. సో ఈ సీక్వెల్ అండ్ నో సీక్వెల్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఈ సీక్వెల్ అండ్ నో సీక్వెల్ దేని మీద బిల్డ్ అవుతాయి యాక్చువల్గా అంటే యాసిడ్ అండ్ బేస్ ప్రిన్సిపల్స్ మీద బిల్డ్ అవుతాయి. సో వాటిని కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఈచ్ కేటగిరీ యూస్ కేసెస్ ఏంది, లైక్ ఎస్క్యూఎల్ డేటాబేస్ వచ్చేసి మనకి మెయిన్గా కాంప్లెక్స్ క్వెరీస్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్లో యూజ్ అవుతాయి. అండ్ నో సీక్వెల్ వచ్చేసి హై స్కేలింగ్ డేటాబేసెస్ లైక్ హై ట్రాఫిక్ ఉన్న డేటాబేసెస్ బిగ్ డేటాబేస్లో వాడతారు. సో మెయిన్గా ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇంటర్నల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ప్రిన్సిపల్స్ని కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవి అయిపోయిన తర్వాత మెయిన్గా డేటాబేస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ డేటాబేస్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. రిలేషనల్ మోడల్ అని, లైక్ డాక్యుమెంట్ మోడల్ అని, ఈ మోడల్స్ మీద బిల్ట్ అయిన డిఫరెంట్ డేటాబేసెస్ని మనం అర్థం చేసుకోవాలి. అవి వాటిని డేటాబేస్ టైప్స్ అంటారు. సపోజ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డేటాబేస్ టైప్స్ కూడా అనుకోవచ్చు. రిలేషనల్, డాక్యుమెంట్, కీ వాల్యూ, కాలమ్ అండ్ గ్రాఫ్. సో ఇవి డిఫరెంట్ డేటాబేస్ టైప్స్. ఈచ్ డేటాబేస్ టైప్స్కి ఒక డేటాబేస్ ఉంటాయి లైక్ మైస్క్యూఎల్, పోస్ట్గ్రెస్క్యూఎల్. అండ్ డాక్యుమెంట్ వచ్చేసి మోంగో, కౌచ్. అండ్ కీ వాల్యూ వచ్చేసి రెడీస్, డైనమోడిబి. అండ్ కాలమ్ ఫ్యామిలీ వచ్చేసి కెసండ్రా, హెచ్బేస్. అండ్ గ్రాఫ్ వచ్చేసి మెయిన్గా మనకి అమెజాన్, నెప్ట్యూన్. ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఈచ్ డేటాబేస్ టైప్ అనేది ఒక్కొక్క కాన్సెప్ట్ లైక్ ఒక్కొక్క దానికి బెస్ట్ సూటబుల్ ఒక్కొక్క యూస్ కేసెస్కి. సో ఈచ్ డేటాబేస్ని అర్థం చేసుకోవడం వల్ల మనకి అర్థమవుతుంది లైక్ ఏ కేసెస్లో ఏ డేటాబేస్ వాడాలి. అండ్ వాటి ప్రోస్ అండ్ కాన్స్ కూడా అర్థం చేసుకోవాలి మనము. లైక్ యాసెట్ ప్రిన్సిపల్స్కి అండ్ బేస్ ప్రిన్సిపల్కి ఏ డేటాబేస్ సెట్ అవుతుంది అండ్ డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఏంది అనే వాటికి కూడా అర్థం చేసుకోవాలి. సో ఇది ఇక్కడ వరకు మనకి డేటాబేస్ గురించి తెలుసుకుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ స్కేలింగ్ ఇది ఎలా యూజ్ అవుతుంది,